మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. శ్రీదేవి డ్రామా కంపెనీలో నంబర్ 1 కుటుంబం. బంగారాన్ని నన్ను పక్కన పెడితే నువ్వేం తీసుకుంటావు? నేను బంగారాన్ని తీసుకుంటానండి. నీ బంగారం నేనే కదా. మీరు కాదు, ఆ బంగారాన్ని తీసుకుంటా. బాదాం బాదాం మే దాదా కా చాహ బాదాం. రింగు రింగుల జుట్టు దానా, రంగు రంగుల బొట్టు దానా, రింగు రింగుల జుట్టు దానా, రంగు రంగుల బొట్టు దానా. నాతో వస్తావా, నాతో వస్తావా, నాతో వస్తావా, నల్లకు పాడవకు, అరే పొద్దున్నే పంపిస్తా ఏడవకు. ఐ ఫీస్ట్ అన్నమాట. ఫెంటాస్టిక్ గా చేశారు. జన్మని దేలే మరు జన్మని కేలే దడ్వాన్స్కి దడ్డాడు ఏరే వాంట్ ఉంటుండం బల్పిత్రే బలా. మర్చిపోయినా నన్ను? అది నన్నే మర్చిపోతుంది. సరిపోయారు ఇద్దరును. నీ వల్ల నేను పిచ్చలైపోయినా. ఓ నాతో పాటు అడుగు చేసావా? మనం చిన్న ఉన్నప్పుడు ఇద్దరం కలిసి తాటి బెల్లం తినేటోళ్ళం. తాటి బెల్లం పాడు. ఆటి బెల్లం ఐదరొట్టే, ఆటి బెల్లం ఐదరొట్టే, తిన్న నా మనసు ఆయరా దేవుడో జంద ఆట మళ్ళీ నడస్తావు నా ఆయన, నా ఆయన, నా ఆయన. చాలా బాగా పాడారు. ఆదపడకు బెంగపడకు, ఇట్లా పోయి అట్లొస్తనే వాడిపోతే వీడు పోతే నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవరైనా అధికారం కోసం ఎగపడితే పూట కోసం లెక్కన పోటీకే బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని కట్టెలతో కాదురా, కంటి చూపులతో చంపేస్తా. అమ్మ ఒకసారి డ్రైవర్ శత్రువు ఉన్నాడు ఒకడు, ఒకసారి అని చూడవా? చంపేవా ప్లీజ్. మా నాన్నగారు ఫాదర్స్ డేకి ఒక రోజు ముందు మా నుంచి దూరంగా వెళ్ళిపోయారు. మై గాడ్ ఈజ్ మై ఫాదర్ ఆల్వేస్. ఈ గిఫ్ట్ బావ కోసం. థ్యాంక్ యూ. కాస్ట్లీ పర్ఫ్యూమ్ పైసలే కడు నీకు. నా పిగి బ్యాంక్. అమ్మా నీవెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. ఈ మధ్య మా డాడీ మమ్మీకి గొడవలు అవుతున్నాయి నా వల్ల. సో నా ఫోన్ గేమ్స్ ఆపేసి మమ్మీ ఇంకా డాడీకి ఇచ్చేసిన. చాలా పెద్ద గిఫ్ట్ అనేది. ఏం గిఫ్ట్ తీసుకొని వచ్చావు మమ్మీ డాడీ కోసం? స్మార్ట్ వాచ్. మీ టైం బాగుండాలని ఇచ్చా. నువ్వు మా గురించి సిగరెట్ మానాలి. నేను ఇలాగ ఎందుకు అంటున్నా అంటే హెల్త్ ప్రాబ్లమ్. మమ్మీ డాడీ కోసం ఏం మానేస్తావు? స్కూల్ మానేస్తా. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.